హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మునగాకుతో కారప్పొడి చేసుకుందామండి. నేను ఆల్రెడీ మునగాకు శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. ఇది నీళ్ళల్లో కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలండి. అప్పుడే కారప్పొడి నిలవ ఉంటుంది. అంటే తడిగా ఉన్న కొంచెం ఆయిల్లో వేగుతుంది కాబట్టి అలా కూడా బాగుంటుంది. కానీ నేను నీట్గా ఆరబెట్టేసుకున్నానండి, ఎండ వస్తుందని చెప్పి. దీనికి కావాల్సిన పదార్థాలండి: పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, వచ్చి మెంతులండి. మెంతులు కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం, కానీ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వచ్చేసి, ఇంకా నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. నువ్వులు వేసుకుంటే కూడా బాగుంటాయి. ఇవిగోండి ఎండుమిర్చి. ఇప్పుడు ఈ కారప్పొడి ఎలా చేయాలో చూద్దాం పదండి. స్టవ్ మీద బాండీ పెట్టుకున్నానండి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇది హీట్ అవ్వాలి. చూసారు కదండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం ముందు. అంటే ఇవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి కదా వేగడానికి. వేగాయి కదండి. కొంచెం పచ్చెనపప్పు, అంటే ఫ్లేవర్ కోసమేనండి ఇవన్నీ. కొంచెం మినపప్పు, అంటే ఒక్కొక్క స్పూనే యాడ్ చేస్తున్నానండి, ఆకు కొంచెమే ఉంది కదా. ఇవి ఇప్పుడు వేగాలి బాగా. వేగాయండి. ఇప్పుడు కొంచెం ధనియాలు, అంటే ధనియాలు లాస్ట్లో వేసుకోవాలండి, ముందే వేసుకుంటే ఇవి మాడిపోతాయి. కొంచెం జీలకర్ర, ఇదిగోండి కొంచెం మెంతులు, ఫ్లేవర్ కోసం అండి మెంతులు. దాని టేస్ట్ చాలా బాగుంటుంది, యాడ్ చేసుకోండి. నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం. ఇదిగోండి ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇవన్నీ ఇప్పుడు బాగా వేగాలి. ఇది వేగేలోపు మనం వేరే బాండి పక్కన పెట్టుకొని ఆకు వేయించుకుందామండి. ఆకు టైం పడుతుంది వేగేసరికి. చూసారు కదండి, అంటే కలబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. పెద్ద బండి పెట్టానండి పక్కన. ఇదిగోండి దాంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఆకు వేసుకుందాము. చూసారు కదండి, ఇందాక ఆకు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత కొంచెం అయిపోయిందో. కానీ కొంచెం ఆకైనా చాలా టైం పట్టిద్దండి ఇది వేగేసరికి. కరివేపాకులాగా తొందరగా వేగదండి ఆకు, లేటు. దీన్ని బాగా వేపుకోవాలి. ఇదిగోండి చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లిపాయ రెమ్మలండి, ఇంతగా చూపించలేదు కానీ వేసుకోవాలి తప్పకుండా, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి. సాల్ట్ కూడా వేసుకున్నానండి, ఎప్పుడు సాల్ట్ మర్చిపోతున్నాను, అందుకే ఇప్పుడు చూపించాను. ఇదిగోండి ఆకు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ ఆకు కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాము కొంచెం చల్లార్చుకొని. ఇదిగోండి మునగాకు కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కారం వేడి వేడి అన్నంలోకి కానీ, ఇడ్లీల్లోకి కానీ, దోశల్లోకి కానీ, దేంట్లో అయినా కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసి పెడితే మాత్రం. అంటే మునగాకు తొందరగా ఇష్టపడరు కదండి పిల్లలు, కాబట్టి ఈ విధంగా చేయండి, చాలా ఇష్టంతో తింటారు. ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇది ఇప్పుడు ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి, అప్పుడు చాలా రోజులు వస్తుంది, స్మెల్ కూడా రాదు గాజు సీసాలో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.